న్యూస్ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. బీఎస్సీ సమావేశం ఇప్పటికే ప్రారంభమైంది. అసెంబ్లీ నుంచి పూర్తి వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు. ఓటీ చంద్రశేఖర్. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా ఈ ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం హాట్ టాపిక్ ఉంది. రాత్రి పొద్దుపోయే వరకు కూడా కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున కసరత్తు చేసి కొన్ని అంశాలను ప్రకటించింది. అయితే వీటి మీద ప్రధాన ప్రతిపక్షం అసంతృప్తితో ఉంది. దీని మీద ప్రభుత్వం ఎలా సమాధానం చెప్తుంది, ఏం చేయబోతుంది అనేదని మనం కొద్దిసేపట్లో చూడబోతున్నాం. ఇప్పుడే బీఎస్సీ కూడా సమావేశమైంది. ఈ 3 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం కానీ చేపట్టాల్సిన అంశాలను కానీ ఎప్పుడు ఏ అంశాన్ని టేకప్ చేయాలనే దాని గురించి ఈ సమావేశాలు చర్చించబోతున్నారు. అయితే ఈ రోజు కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సైకిల్ మీద అసెంబ్లీకి వచ్చారు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే కమ్యూనిస్టుల తర్వాత దాదాపు 25-30 ఏళ్ల తర్వాత ఇలా సైకిల్ మీద అసెంబ్లీకి వచ్చిన ఏకైక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు అని చెప్పవచ్చు. ముందు ఈయన సైకిల్ మీద ఎందుకు వచ్చారని తెలుసుకున్న తర్వాత ప్రత్యేక హోదా మీద టీడీపీ ఏమనుకుంటున్న విషయం గురించి తెలుసుకుందాం. సార్, సైకిల్ మీద రావాలని ఎందుకు అనిపించింది? దీనికి ప్రత్యేకత ఏం లేదు. ఒకటి పొల్యూషన్, 2 ఆరోగ్యం. దీని మీద కూడా ఈ విధంగా ఒక శాసనసభ్యుడు సైకిల్ మీద వచ్చాడంటే అది కూడా ఒక ప్రచారం, ఒక స్ఫూర్తి అని చెప్పేసి తెలియజేయడానికి. గతంలో నేను క్వార్టర్స్ నుంచి చాలా రోజులు నడుచుకునే ఇక్కడి దాకా వచ్చేవాడిని. ఈరోజు ఉదయం పూట ఎలాగో సైక్లింగ్ చేస్తా ఉన్నాను. దగ్గరలో సైకిల్ ఉంది కాబట్టి ఇక్కడ అసెంబ్లీకి సైకిల్ వేసి రావడం జరిగింది. సరే, ఇక స్పెషల్ స్టేటస్కు సంబంధించి చూస్తే హోదాకు తగ్గ సాయం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిన్న మొన్న కానీ గత కొద్ది నెలల నుంచి కసరత్తు చేస్తూ రాత్రి పొద్దుపోయిన తర్వాత ఒక ప్యాకేజీ అంటూ ప్రకటించారు. దాంట్లో మీకు ఏమైనా సంతృప్తి అనిపించిందా? అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆయన స్థాయిలో ఆయన దాన్ని స్పందిస్తారు. అయితే ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద కొంచెం అసంతృప్తిగానే ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక ప్యాకేజీతో పాటు హోదా కూడా కావాలని అడుగుతూ ఉన్నారు. అంటే హోదా విషయంలో మీరు ప్రజల మధ్య ఉంటారు. హోదా కావాలంటున్నారా, ప్యాకేజీ కావాలంటున్నారు? ప్రజలు అయితే హోదా అనేది ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా గతంలో ఏదైతే సమైక్యంగా ఉండాలని కోరుకున్నారో ఈ రోజున ప్రజలు కూడా అదేవిధంగా హోదానే కోరుకుంటా ఉన్నారు. అది కేంద్ర ప్రభుత్వం గమనించి తప్పకుండా ఈరోజు ప్యాకేజీ ప్రకటించిన భవిష్యత్తులో తప్పకుండా హోదా అర్థం చేసుకుని ప్రకటిస్తారని ఆశిస్తాం. మీ కింద నుంచి పై వరకు కూడా తెలుగుదేశం పార్టీ ప్యాకేజీ కాదు, మాకు హోదా కావాలి. ప్యాకేజీ ఇచ్చినా కూడా హోదాకు అదనంగానే ఉండాలనేది డిమాండ్. కానీ మనం నిన్న జరిగిన కసరత్తు అంతా చూస్తే హోదాకు అదనంగానే అని చెప్తూ వాళ్ళు ప్రకటిస్తూ వస్తున్నారు తప్పితే హోదా గురించి ఎక్కడ మాట్లాడలేదు. మీకేమైనా ఆశ ఉందా? అసలు బీజేపీ ఏమన్నా ఆ విధంగా నిర్ణయం తీసుకుంటుందని? తప్పకుండా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, సుజనా చౌదరి గారు ఉన్నారు, అలాగే ముఖ్యమంత్రి గారు కూడా తరచూ మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా ఫలితం అనేది ఆశ అనేది తప్పకుండా ఉంటుంది. రాష్ట్రం గురించి ముఖ్యమంత్రి గారు కష్టపడుతూ ఉన్నారు. అదేవిధంగా హోదా గురించి కూడా వస్తే పరిశ్రమలు కానీ అన్నిటికీ కూడా తప్పకుండా ఈ హోదా ఉపయోగపడుతుంది అనేది ఆయన కోరిక. సాధించి తీరుతారని అనుకుంటాం. మీరు రాజకీయాల్లో ఉన్నారు. ఒక డిమాండ్ ఉంటుంది, ఒక హామీ ఉంటుంది. ఇది హోదా అనేది హామీ ఎలక్షన్ ముందు ఇచ్చింది. అలాగే పోయిన ప్రధాని మన్మోహన్ సింగ్ గారు సభలో చెప్పింది. హామీని నెరవేర్చకపోవటం వెనక ప్రధానమైన కారణం ఏముంటుంది 2.5 ఏళ్ళు అయిన తర్వాత? అది ఆర్థిక సంఘం దీంట్లో ఇది పొందపరచకపోవటం చెప్పేసి కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రి గారు తెలియజేస్తున్నారు. ఇంకా నేను ఆ స్థాయిలో అయితే మీరు చెప్పండి, తెలుగుదేశం పార్టీ బార్గెనింగ్ చేయడంలో ఏమైనా విఫలమైందా? మీ శక్తి తగ్గిందా, వాళ్ళ శక్తి పెరిగిందా? బీజేపీ శక్తి పెరిగి మిమ్మల్ని లైట్ గా చూస్తున్నారా, లేకపోతే మీరు వాళ్ళని ఒప్పించే పరిస్థితిలో లేకుండా పోతున్నారు? లేదు, మనం మిత్రపక్షంగా ఉన్నాం. మిత్రపక్షంగా ఉండి కేంద్ర ప్రభుత్వంతో ఈ స్థాయిలో పోరాటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ముఖ్యమంత్రి గారు చాలా సెన్సిటివ్గా ఆలోచించి దాన్ని ఏ విధంగా సాధించుకోవాలో ఆ విధంగా సాధించుకోవాలి. ఇది తమ పార్టీ పరంగా చూస్తే మాత్రం ఈ ప్రత్యేక హోదా కోసమే పట్టుబడుతున్నారు. హోదా అనేది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మొత్తం రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నరనరాన కూడా జీర్ణించుకుపోయింది. ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి కావాల్సింది, ఆ విధంగా సాధిస్తామని టీడీపీ వైపు చెబుతుంది. ఇప్పుడు బీఎస్సీ సమావేశం ఇప్పుడే మొదలైంది. ఈ సమావేశంలో ఈ ప్రశ్నోత్తరాలను ఎప్పుడు చేపట్టాలి, ఎలా చేపట్టాలనే దాని గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది. ప్రశ్నోత్తరాలను మధ్యాహ్నం పూట తీసుకోవాలని స్పీకర్ కోడసి ప్రసాద్ భావిస్తా ఉన్నారు. లేకపోతే 2 పూటల ఉదయం అలాగే మధ్యాహ్నం నుంచి 2 సెషన్లో, ఎందుకంటే సెషన్ జరిగేది 3 రోజులు కాబట్టి మొత్తం ఈ 6 రోజుల పాటు ఈ ప్రశ్నోత్తరాలు వచ్చే విధంగా చేయాలనే ఆలోచన కూడా ఒకటి జరుగుతూ ఉంది. మమతా.